హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా నాన్నమ్మ నేర్పించిన పచ్చడి మీకైతే చెప్పబోతున్నాను. అదే రొయ్య పొట్టు పచ్చడి. దానికి మూడు కావాలండి వస్తువులు. 4 అనుకోండి సాల్ట్ తోటి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. ఒక 7-8 తీసుకున్నాను. తర్వాత నూనె చొక్క లేకుండా పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత రొయ్య పొట్టు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మాడనీయకండి, మాడితే బాగోదు. నేను ఈ రొయ్య పొట్టుని ముందు రోజు నానబెట్టి ఎండబెట్టుకున్నాను, ఎందుకంటే ఇసుకంతా పోయింది కాబట్టి. ఇప్పుడు వేయించుకున్న రొయ్య పొట్టుని బాగా ఇట్లాగా నలిపేసుకుంటే దాని తలకాయలు కాళ్ళు అన్నీ ఊడిపోతాయి. బాగా నలిపేయడం అంటే పిసికేవాకండి, పొడి అయిపోద్ది. పైన అట్లాగా నలుపుకోవాలి. ఇప్పుడు రోట్లోకి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ అయితే తీసుకున్నాను, సాల్ట్ వేసేసుకున్నాను, బాగా కచ్చాపిచ్చాగా దంచేసుకున్నాను. దంచుకుంటే మంచి ఫ్లేవరు, సూపర్గా ఉంటుంది పచ్చడి. వేడి వేడి అన్నంలోకి అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయల మీద దంచి మెదిగిపోయినాయి కదా. ఇప్పుడైతే వేయించుకున్న రొయ్య పొట్టుని వేసేసుకున్నాను. బాగా చెరిగి పెట్టుకున్నానండి. కొంచెం లైట్గా ఇసుక ఏమన్నా ఉంటే పోద్ది. ఆ తలకాయలు కాళ్ళు అన్నీ చెరిగేసుకున్న తర్వాత పైన తీసుకొని ఆ రొయ్య పొట్టుని వేసుకొని దంచేసుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది పచ్చడి. ఇంకేం అవసరం లేదండి, పచ్చిదే వేడన్నంలోకి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.